అండి చాలా అన్ని అన్ని తేజాల్లో బెటర్గా వైరస్ తట్టుకుంటుంది. ఎర్లీ కాపు చిక్కదనం, నల్లి తామర పురుగు వచ్చేలోపు 25 నుంచి 30 క్వింటాలు ప్రతి రైతుకు ఉంటాయి. నల్లరేగడి నెలలోను అంటే అన్ని నెలలకు అనుకూలం విత్తనం. కొంచెం తేలికపాటి చౌడు భూములకేమో వేద-9 ఇది కూడా అన్ని నెలలకు వేసుకోవచ్చు. బట్ వీక్గా ఉన్న నెలలకి వేద-9 ఎర్లీ క్రాప్ కోసం త్వరగా కాపు రావాలి, పచ్చికాయ నలుపులో ఉండాలి, తాలు కాకుండా ఉండాలి, పట్టి బాగుండాలి, రంగు బాగుండాలి, వెయిటేజ్ ఉండాలి. సో గింజ శాతం ఎక్కువ ఉంటుంది, వైరస్ని తట్టుకుంటుంది, అలాగే త్వరగా కాపుకి వస్తుంది. ఆ కాపు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఓవరాల్గా అయితే మెజారిటీ భయం ఏంటంటే వైరస్ అది తట్టుకుంటుంది. తర్వాత నల్లి తామర వచ్చేలోపు దిగుబడులు తగ్గుతున్నాయి అన్ని వెరైటీలు. బట్ ఇది మాత్రం త్వరగా కాపు రావడం వలన, దగ్గర కాపు అవడం వలన దిగుబడి పెరుగుతుంది. అంటే 20 అనుకున్నది 25 అవుతుంది, 25 వచ్చింది అనుకున్నది 30 అవుతుంది. సో మీరు వేసే వెరైటీల్లో 2 ఎకరాలు వేసినా, ఎకరంన్నర వేసినా, ఎకరం వేసినా, ఒక ఎకరానికి అయితే ఎకరం వేస్తే ఎకరం, 2 ఎకరాలు అయితే 1 ఎకరానికన్నా మీరు ప్లాన్ చేయగలిగితే ఈ వెరైటీ యొక్క నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని మీరు చూడొచ్చు. తప్పకుండా మనం సేఫ్ జోన్లో ఉండొచ్చు. ఇదండి, అందుకనే మన రైతులు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు దీనికి. మీరు కూడా చూస్తున్న మీరు కూడా మీకు అవకాశం ఉంటేనే, మిరప వేయాలనుకుంటేనే ఈ విధంగా ప్లాన్ చేయండి. లేకుంటే మీరు వేయకుండా ఉన్నా పర్లేదు. ఎందుకంటే భారీ పెట్టుబడులు పెట్టి పిచ్చి విత్తనాలు అంటే కొన్ని లాంగ్ వెరైటీలు, జల్లు కాపులు, దూరం కాపులు, గనుపు ఎడముండే వెరైటీలు ఎంచుకొని బాగా పెట్టుబడులు పెట్టి చివరికి కోస్తేనే 10-12 క్వింటాలు లేదా 20 క్వింటాల లోపు వచ్చినాయి అంటే ఉపయోగం ఉండదు ప్రస్తుతం ఉన్న రేట్ల దృష్ట్యా. సో మీరు అట్లా కాకుండా కొంచెం వేదలిస్తే త్వరగా కాపు రావాలి, వైరస్ని తట్టుకోవాలి, కాపు దగ్గరగా ఉండాలి, తామర వచ్చేలోపు, నల్లి వచ్చేలోపు 25 అన్న మన చేతిలో ఉండే విధంగా, సేఫ్గా ఉండే విధంగా ఆలోచన చేసి మీరు విత్తనం సెలెక్ట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. రాంగ్ స్టెప్ తీసుకోవద్దు, తీసుకోకుండా మీరు ఉండాలనే దిస్ ఈజ్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.